వాట్సాప్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈ బ్లాగ్ కాదు, ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకోవచ్చు. ఎందుకంటే థంబ్నెయిల్లో చూసుంటారు మీరు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ ఇటలీ. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ ఇటలీ ఎంతవరకు నిజం, ఒకవేళ ఫ్రీ అయితే ఎంతవరకు ఫ్రీ, అండ్ నిజంగానే ఫ్రీనా? ఎందుకంటే ఏది మనకు ఫ్రీగా రాదు. సో దీని గురించి అంతా ఒక హిడెన్ ఫ్యాక్ట్స్ అందరికీ తెలియాలి. అండ్ ఇది తెలుసుకునే ముందు అసలు ఇటలీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇస్తున్నారు, ఈ ఇటాలియన్ గవర్నమెంట్ ఎందుకు ఫ్రీ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తుంది, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చే లాభాలు, మనకు వచ్చే దానివల్ల బ్యాక్లాగ్స్ అది పక్కన పెడతాయి. ఫస్ట్ ఎందుకు ఇటలీ అనేది మనకి ఫ్రీగా ఎందుకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది, అది ఫస్ట్ క్వశ్చన్ మీకు రావాల్సిందే. గుడ్ వన్. సో ఈ ఇటలీలో 3 బిగ్ రీజన్స్ ఏమంటే, ఫస్ట్ వన్ పాపులేషన్ డిక్లైన్. సో ఇటలీలో ఫాస్ట్గా పాపులేషన్ అనేది తగ్గిపోతుంది, అండ్ దట్ టు యంగ్ పీపుల్ తక్కువ, ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ. దాట్స్ వై ఇటాలియన్ యూనివర్సిటీస్, ఇటాలియన్ గవర్నమెంట్ అనేది యంగ్ పీపుల్కి యూనివర్సిటీస్ అనేది ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే విత్ స్కాలర్షిప్, డిఎస్యు రీజనల్ స్కాలర్షిప్స్ అంటారు. సో ఆ రీజనల్ స్కాలర్షిప్ని ఫారినర్ స్టూడెంట్స్కి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏమంటే, గ్లోబల్ ర్యాంకింగ్ అండ్ రెప్యుటేషన్. ఏ కంట్రీకైనా ఏం కావాలి అంటే ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ కావాలి. సో అది రావాలి అంటే ఇంటర్నేషనల్ అండ్ ఫారిన్ స్టూడెంట్స్ ఆర్ వెరీ మచ్ కన్సిడరేట్. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ప్రమోట్ చేయడం వల్ల ఆ స్టూడెంట్స్ మేబీ ఏషియా నుంచి కావచ్చు, ఇండియా నుంచి కావచ్చు, ఆర్ ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడి నుంచైనా యూనివర్సిటీస్కి అడ్మిషన్స్ తీసుకొని వచ్చినప్పుడు అఫ్కోర్స్ ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనేది ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ ప్రకారం పెరుగుతుంది. సో దానివల్ల వీళ్ళు సెకండ్లీ అది ప్రమోట్ చేస్తున్నారు. అండ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. థర్డ్ వన్ ఏమంటే స్కిల్డ్ వర్క్ ఫోర్స్. ఇప్పుడు ఇటలీలో ఆర్కిటెక్చర్స్, ఇంజనీర్స్ అండ్ వైట్ కాలర్ ప్రొఫెషనల్స్కి చాలా డిమాండ్ ఎక్కువ. సో వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ అట్రాక్టింగ్ ది యంగ్ బ్రైట్ మైండ్స్ ఫ్రమ్ ఫారిన్ కల్చర్, ఫారిన్ like international students to diversify their culture. సో ఆ డైవర్సిటీకి వీళ్ళు స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారు. సో మెయిన్ థింగ్ ఏమంటే, ఇటలీలో ఫ్రీ ఎడ్యుకేషన్కి గల కారణం ఇది. అండ్ మనము నెక్స్ట్ దానివల్ల లాభాలు, దానివల్ల నష్టాలు అండ్ అన్నీ మాట్లాడుకుందాం. సో ఈ ఇంట్రొడక్షన్కి నేను జస్ట్ ఇంట్లో చెప్తున్నా. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి కాఫీ తాగి, కాఫీఓ లేకపోతే జ్యూసో లేకపోతే బ్రేక్ఫాస్ట్ తిని మిగతా మ్యాటర్ బయట మాట్లాడుకుందాం. సో let's get into the video. Welcome on a journey to Milan, bringing smiles with vlogs. This is Hemu. Subscribe the channel and be the part of the family. సో మనమైతే ఫస్ట్ కాఫీతో స్టార్ట్ చేద్దాం డేని. కాఫీ అయితే తీసుకుందాం. కాఫీ తీసుకొని మిగతా మ్యాటర్ ఏంటి, టోటల్గా రిఫ్రెష్మెంట్ కావాలి కదా. ఇక్కడే ఐస్ క్రీమ్స్ కానీ ఉన్నాయి, దీని గురించి స్పెషల్ వీడియో చేస్తా. కానీ ఇక్కడ ఫ్రెష్ కేక్, ఫ్రెష్ క్రీమ్ బ్రెడ్స్ కానీ, ఫ్రెష్ మోస్ట్ పాపులర్ బ్రియోష్, క్రోసాన్స్ అంటారు ఇక్కడ, అదైతే ఎవ్రీడే కల్చర్. మేరే బినా బహుత్ సుందర్ హై. मतलब पता नहीं कुछ बोला भैया थोड़ा प्याज दो. capilla guarda piccola va bene. This season ice cream more. Gusti di amarena, poi quello biscotto nell'angolo croccante. Andega Per me una spremuta di arancia, anche una
muff and red velvet. Normale o anche tu con la Sì, sempre così. Stesso ఏంది ఏమేమి ఇది ఏం ఐస్ క్రీమ్ కప్ తీసుకుంటున్నావు? కేక్ మధ్యలో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వద్దని చెప్పు senza gelato normale come vuoi fare. posso prendo video per mia grazie Would you like to try this one? లింక్స్ మనం గ్యాప్లో రెడ్ వెల్వెట్ కేక్ అండ్ స్పెర్మూత ది ఆరెంజ్ అంటే మనం ఆరెంజ్ జ్యూస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం, తింటున్నా, తాగేస్తాను. సో ఫస్ట్ మనము ఇక్కడ ఉండే లాభాలు అనుకున్నాం కదా, దాని గురించి మాట్లాడదాం. ఏం లేవు. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది, అండ్ మీకు ఎవరైనా ఏ ఆర్టికల్లో అయినా ఏ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా మీకు చెప్పేది స్కాలర్షిప్. సో ఈ స్కాలర్షిప్ గురించి నేను 2019లో వచ్చా. నేను 2019లో వచ్చినప్పుడు మాకు ఇచ్చిన స్కాలర్షిప్ 6,000, నాట్ ఈవెన్ 6,000, మనకి 2,400 వచ్చేది. ఇది ఎవ్రీ సెమ్ మాకు వచ్చినప్పుడు 6,000 వేసుకుంటే ఇప్పుడు అది 8,000 అయిందనమాట. 8,000 to 8.5 వరకు స్కాలర్షిప్ అనేది ఇస్తున్నారు 1 ఇయర్కి. అంటే ఈచ్ సెమ్ 6 మంత్స్కి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు, ఒక 4,000 euros వరకు వస్తున్నారనమాట. అది 1 ఇయర్ 2 ఇయర్స్ మీకు కోర్స్ అనేది 2.5 ఇయర్స్ వరకు మీకు స్కాలర్షిప్ ఎవ్రీ సెమ్ వస్తూనే ఉంటుంది. సో అదొక బెనిఫిట్. ఇంకొక బెనిఫిట్ ఏమంటే ఇక్కడ మనం ఫుడ్కి బయటికి వెళ్ళి మన ఎక్స్పెన్సెస్తో చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఆ 8,000లో 800 euros మనకి ఇయర్లీ ఫుడ్ కూపన్స్ అనేది ఇస్తారు. ఎవ్రీడే 10 euros అని. ఈ 10 eurosని కొన్ని యూనివర్సిటీస్ ఎలా ఉంటాయంటే నువ్వు బయట సూపర్ మార్కెట్లో తీసుకోవచ్చు, లేకపోతే బయట రెస్టారెంట్లో తినచ్చు, ఇలాగా కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో మీరు ఈచ్ డే 10 eurosగానే యూజ్ చేసుకోవచ్చు, ఆర్ అవి అక్యుములేట్ చేసుకొని బంచ్కైనా తీసుకోవచ్చు. కానీ కొన్ని యూనివర్సిటీస్కి ఆ పాసిబుల్ ఉంది, టికెట్ స్టోర్ చేసి పెట్టుకొని తర్వాత తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్కి ఆ రోజుకి కంప్లీట్ చేసేయాలన్నమాట. ఇంకొక బెనిఫిట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అంటేనే ఇంటర్నేషనల్ క్వాలిటీ అనమాట. సో ఎడ్యుకేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఆ ఇంగ్లీషు దాని గురించి నేను కామెంట్ చేయలేను, ఎందుకంటే మనం ఇక్కడ చదువుకునే దానికి వచ్చినాం కాబట్టి మన ఇంగ్లీషు పెద్ద తోపేం కాదు. అలాగే వీళ్ళ ఇంగ్లీషు పెద్ద తోపేం కాదు. వీళ్ళు కానీ నేర్చుకుంటున్నారు. ఆ నేర్చుకున్న ఇంగ్లీష్లో మనకి లెసన్స్ అనేది టీచ్ చేస్తారనమాట. సో అదొకటి. కానీ ఇంటర్నేషనల్ క్వాలిటీ అయితే ఉంటుంది. టాప్ మోస్ట్ క్వాలిటీ ల్యాబ్స్ ఇవన్నీ టాప్ నాచ్ ఉంటాయి అన్నమాట. సో అదొక బెనిఫిట్. మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏమంటే ఇలా వీకెండ్స్కి, ఇలా సాటర్డే సండేస్కి మీరు విచ్చలవిడిగా, అంటే ఇటలీ కదా, షెంజన్ కంట్రీ అనమాట ఇది. అండ్ మీకు వచ్చే వీసా కూడా షెంజన్ వీసా వస్తుంది. సో ఈ షెంజన్ వీసాలో మీరు ఆల్మోస్ట్ 28 కంట్రీస్ తిరగచ్చు అనమాట. ఈ యూరోప్ మొత్తంలో 28 కంట్రీస్ తిరగచ్చు. ఇది ఒక టాప్ నాచ్ ప్రాఫిట్ మనకి దీనివల్ల. అండ్ మనం ఇప్పుడు డైరెక్ట్గా జంప్ అయ్యాం. సో ఇప్పుడు మనం హిడ్డెన్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడదాం. అంటే ఇదేదో భయపడడానికి కాదు, ఓకేనా, ముందే చెప్పేస్తున్నా. ఉండే రియల్ థింగ్ ఏమంటే ఫ్రీగా ఏది రాదు కదా, ఫ్రీగా ఏది రాదు, ఎవ్వరికి ఏమీ రాదు. దాంట్లో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఆ స్కాలర్షిప్ ఎంతైతే మనకు ప్రాఫిట్ ఉంటుందో అంతే బ్యాక్ స్టెప్ వేసి గుచ్చుతుంది మనల్ని. ఏంటి? క్రెడిట్స్. ఇక్కడ ఎడ్యుకేషన్ మనం చేస్తున్నాము అంటే వీళ్ళకి ఆ ప్రూఫ్ ఉండాలి, వీడు చదువుతున్నాడు, వీడు బాగా చదువుతున్నాడు, వీడు చాలా బాగా చదువుతున్నాడు అని చెప్పి ప్రూఫ్ ఉండాలి. అఫ్కోర్స్ వాళ్ళు ఊరికే డబ్బులు ఇచ్చారు కదా. సో దీంట్లో ఫస్ట్ థింగ్ ఏమంటే క్రెడిట్స్. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్టు ఇక్కడ 6 క్రెడిట్స్ ఉంటుంది. ఆ 6 క్రెడిట్స్ కావాలి అంటే కూర్చోవాలి, చదవాలి, అయిపోగొట్టుకోవాలి ఎగ్జామ్లు రాసి. సో ఆ 6 క్రెడిట్సే సరిపోదు మీకు ఒక సెమ్కి. అంటే మేము వచ్చినప్పుడు 2019లో ఇట్ వాజ్ లైక్ 18 క్రెడిట్స్. వీ మస్ట్ హ్యావ్ టు హ్యావ్ 18 క్రెడిట్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ అవర్ ఫస్ట్ స్కాలర్షిప్ అనమాట. అంటే దోల కూర్చోవాలి, చదవాలి, 3 సబ్జెక్టులు ఎట్లయినా పాస్ అయిపోవాలి. ఇప్పుడు అది 5 సబ్జెక్ట్స్ చేశారు, 30 క్రెడిట్స్ చేశారు. 5 సబ్జెక్ట్స్ మీరు రాయాల్సిందే. సో అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం.
అకామిడేషన్. ఇక్కడ బ్యూరోక్రసీ ఎంత గట్టిగా ఉంటుందంటే ఏది మనము అనుకున్నా కూడా త్వరగా జరిగిపోదు. దాంట్లో ఫస్ట్ మనకి అకామిడేషన్ దొరకడం ఒక టఫెస్ట్ థింగ్. ఒకవేళ మీకు దొరికిపోయిందంటే వెల్ అండ్ గుడ్, కానీ వెతికి తలకై అయిపోతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు అకామిడేషన్ ఉంటే, ఇది కానీ ఎడ్యుకేషన్కి రిలేటెడ్, ఎందుకంటే మన కాంట్రాక్ట్, మన హౌస్ కాంట్రాక్ట్ని ఏజెన్సీ యంత్రాతేలో రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ చేసి మన ట్యాక్స్ కోడ్, కొచ్చే ఫిస్కాలే అంటారు ట్యాక్స్ కోడ్ని, అవంతా రిజిస్టర్ చేసి ఒక ష్యూరిటీ, అంటే గవర్నమెంట్కి ఆథరైజ్డ్ మనము, ఈ పర్సన్, ఈ పాస్పోర్ట్ నంబర్ అతను, ఈ వీసా నంబర్ అతను ఈ పర్టిక్యులర్ ఇంట్లో ఇన్ని సంవత్సరాలు ఉండబోతాడు అని చెప్పి. ఒకవేళ మీరు ఇది మిస్ అయ్యారా, ఇది మీరు అప్లై చేయకుండా, మీ కాంట్రాక్ట్ని మీ యూనివర్సిటీ పోర్టల్లో అప్లోడ్ చేయకుండా మిస్ అయ్యారా, యూ మే హ్యావ్ లాట్స్ ఆఫ్ ట్రబుల్ ఫర్ షూర్. సో ఏమంటే, ఒకవేళ మీరు ఇది చేయకపోతే మీకు స్కాలర్షిప్ రాదు, గ్రాంట్ కాదు. ఎందుకంటే స్టూడెంట్ అనేది పర్టికులర్ రిజిస్టర్డ్ కాంట్రాక్ట్లో లేదు, ఇక్కడ అతను రిజిస్టర్డ్ లేదు అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేస్తారనమాట. ఒక్క సెకండ్ డార్లింగ్స్. కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయి అంటే, ఒకవేళ మీకు ఆ క్రెడిట్స్ కానీ మీరు రీచ్ అవ్వలేదు అండ్ మీకు నెక్స్ట్ ఇయర్కి స్కాలర్షిప్ పడిపోయింది, అంటే ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ చేశారు, స్కాలర్షిప్ పడిపోయింది అండ్ నెక్స్ట్ దాంట్లో కంప్లీట్ చేయలేదు అంటే, యూనివర్సిటీ ఏదైతే మీకు స్టేట్మెంట్ గానో లేకపోతే స్కాలర్షిప్ గానో ఇచ్చిందో అది మళ్ళీ మీరు రిటర్న్ చేయాలి. అదే కాకుండా యూనివర్సిటీ ఫీజు ఉంటుంది. యూనివర్సిటీ ఫీజు కొన్ని కాలేజెస్కి ఒక 400 euros ఉండొచ్చు, ఒక కాలేజ్కి 2000 euros ఉండొచ్చు, ఒక కాలేజ్కి 1000 euros ఉండొచ్చు. సో అది డిపెండ్స్ ఆన్ ది యూనివర్సిటీ. సో మీరు ఒకవేళ పాస్ అవ్వకుండా ఫెయిల్ అయ్యారా, ఆ స్కాలర్షిప్ రిటర్న్ ఇచ్చేయంగా అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ యూ మస్ట్ పే ది ఫీజ్ యాజ్ వెల్. ఎందుకంటే స్కాలర్షిప్ వస్తే మీకు ఫీజ్ వేవ్డ్ ఆఫ్ అయిపోతుంది అండ్ 150 euros 200 euros ఇయర్లీ ఫీజు ఉంటుంది, అది నార్మల్. మరి మీరు ఫెయిల్ అయితే అంతే, ఏదైనా చెల్లించుకోవాల్సిందే. అండ్ కాంట్రాక్ట్లో మీరు ఫెయిల్ అయితే, ఒకవేళ మీరు రిజిస్టర్ కాలేదు, అది ఫేక్ కాంట్రాక్ట్స్ కానీ ఉంటుంది, అది కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ అది కానీ సబ్మిట్ చేస్తే కేసు కానీ పడవచ్చు, ఫైన్ పడవచ్చు, కేసు పడవచ్చు, ఏదైనా పడవచ్చు. సో ఇవన్నీ వెనకాల దాచిపెట్టుంటారనమాట. ఇవన్నీ ఫస్ట్ ఎవరైనా, అంటే నేను కొంతమంది చెప్పుండొచ్చు, మేబీ నాకు తెలీదు, చెప్పని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఏదైనా కన్సల్టెన్సీ కానీ లేకపోతే దేనికైనా మీరు వెళ్తున్నారు, ఎవరైనా అప్రోచ్ అవుతున్నారు అంటే బీ కేర్ఫుల్ అబౌట్ దీస్ థింగ్స్. ఎందుకంటే మీకు దాని తర్వాత చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నా ఎక్స్పీరియన్స్, నేను వచ్చినప్పుడు నాకు క్రెడిట్స్ ఉండేటివి. నా క్రెడిట్స్ ఫుల్గా నేను వచ్చినప్పటికీ నాకు కంప్లీట్ అయిపోయింది. 4 సబ్జెక్ట్స్ క్లియర్ చేసినాను వితిన్ 3 monthsలో. నేను వచ్చింది అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, జాన్లో మిడ్ వరకు అయిపోయినాయి అనమాట. అంటే నేను కంప్లీట్ చేసిన 4 ఎగ్జామ్స్ కంప్లీట్ చేసినాను అండ్ కోవిడ్ స్టార్ట్ అయింది, ఇండియాకి వచ్చేసినాను. ఐ వాస్ లైక్ ప్రిపేర్డ్, లైక్ ఓకే ఫైన్, ఐ విల్ బీ గెటింగ్ మై స్కాలర్షిప్ ఎనీవేస్, నేను మళ్ళీ తిరిగి బ్యాక్ ఫ్లై అవ్వడానికి పనికి వస్తుంది అని చెప్పి. బట్ నాకేం ప్రాబ్లం అయ్యింది, దో ఐ డూ అక్వైర్ ఇనఫ్ క్రెడిట్స్, థింగ్ ఏమంటే నాకు తెలీదు కాలేజ్ పోర్టల్లో పోయి సబ్మిట్ చెయ్యాలి. ఎస్, ఐ కంప్లీటెడ్ దిస్ అండ్ రిజల్ట్స్ అప్లోడ్ చేసి హౌస్ కాంట్రాక్ట్ అటెస్ట్ చేసి నేను జస్ట్ ఒక క్లిక్ కొట్టిన దానివల్ల నాకు 1 year స్కాలర్షిప్ పోయింది. సో ఐ వాస్ డిప్రెస్డ్ లైక్ హెల్. ఇంకొకటి ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్. ఇటాలియన్లో మాట్లాడా, ఇక్కడ ఇప్పుడు డెవలప్ అవుతున్నారు ఇంగ్లీష్లోకి, బట్ వేర్ ఈజ్ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఒక డీప్ థింగ్. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల మనము ప్రాపర్గా మన 100% ఇవ్వలేము అండ్ పార్ట్ టైం జాబ్స్ చాలా కష్టము. ఇదొక బ్యాక్లాగ్. సో మనకి నీట్గా ఇటాలియన్ కానీ వచ్చింది అంటే మిలాన్ లాంటి ప్లేస్లలో ఒక కాస్మోపాలిటన్, అంటే మెట్రోపాలిటన్లో మనకి మంచిగా పార్ట్ టైం దొరుకుతుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి ఈ లాంగ్వేజ్ బ్యారియర్ గురించి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, నేను పేరెంట్స్కి అండ్ ఫారెన్ ఆస్పిరెంట్స్కి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇటలీలో మనకి ఎంతైతే పాజిటివ్స్ ఉన్నాయో అంతే నెగిటివ్స్ కానీ ఉన్నాయి. అండ్ అదంతా వెల్ ప్రిపేర్డ్గా వస్తే యూ పీపుల్ మైట్ ఫైండ్ అ గుడ్ లైఫ్ ఓవర్ హియర్. సో దాంట్లో అయితే ఏ డిఫెక్ట్ లేదు.
సో డర్లింగ్స్, నేను ఫారిన్ ఆస్పిరెంట్స్కి అండ్ పేరెంట్స్కి ఎవరైతే వాళ్ళ పిల్లల్ని పంపించాలనుకుంటున్నారు పెద్ద పెద్ద దేశాలు లైక్ యూరోప్ అవ్వచ్చు, యూఎస్ అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, ఎక్కడికైనా పంపించాలి అని అనుకుంటున్నారు అంటే దాని వెనకాల ఉండే ఇది కూడా ఎంత పాజిటివ్స్ గురించే కాకుండా నెగిటివ్స్ గురించి మనం ముందే ప్రిపేర్ అయితే మీకు చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. సో గైస్, నేనైతే కంక్లూడ్ చేస్తాను ఈ వీడియోని, ఎందుకంటే మనకి అంతా చెప్పాను ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఎస్, ఈ వీడియో కానీ మీకు నచ్చకపోయినా నేను ఇంకా చెప్పను లైక్ చేయండి అది చేయండి అని చెప్పి. ఎస్, యూస్ఫుల్ అయితే మాత్రం ఎవరికైనా షేర్ అయితే చేయండి. అండ్ ఎస్, హేము మార్క్ సైనింగ్ ఆఫ్. జై హింద్, టాటా, బాయ్ బాయ్, సీ యూ, వందే మాతరం.